ఒక అందమైన గ్రామంలో వాసు అనే అబ్బాయి తన తండ్రితో కలిసి నివసించేవాడు. వాసు చాలా తెలివైనవాడు, కాని అతనికి ఒక పెద్ద బలహీనతుంది. అదే అతి కోపం. చిన్న విషయానికే చిరాకు పడటం, ఎదుటివారు ఎవరైనా సరే నోటికొచ్చినట్లు మాట్లాడ్డం అతనికి అలవాటు. కోపం వచ్చినప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని అంటున్నాడో కూడా అతనికి తెలిసేది కాదు. కొడుకు ప్రవర్తన చూసి తండ్రి చాలా బాధపడేవాడు. తిడితే కోపం ఇంకా పెరుగుతుందని భావించి అతనికొక పాఠం నేర్పాలనుకున్నాడు. ఒకరోజు తండ్రి వాసుని పిలిచి ఒక సంచి నిండా మేకులు, ఒక సుత్తి ఇచ్చాడు. నాయనా, నీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే వెళ్ళి మన ఇంటి వెనుక ఉన్న ఆ చెక్క గోడకు ఒక మేకు కొట్టు అని చెప్పాడు. మొదటి రోజు వాసుకు చాలాసార్లు కోపం వచ్చింది. ఆవేశంగా వెళ్లి గోడకు 20 మేకులు కొట్టాడు. రెండో రోజు మరో 15 కొట్టాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ కోపం వచ్చిన ప్రతిసారీ అంత దూరం వెళ్లి మేకు కొట్టడం వాసుకు విసుగ్గా అనిపించింది. మేకు కొట్టే శ్రమ కంటే కోపాన్ని అదుపు చేసుకోవడమే సులభమని గ్రహించాడు. మెల్లగా మేకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరికి ఒకరోజు వాసుకు రోజంతా ఒక్కసారి కూడా కోపం రాలేదు. సంతోషంగా తండ్రి దగ్గరికి వెళ్లి, నాన్నా, ఈరోజు నేను ఒక్క మేకు కూడా కొట్టలేదు, నా కోపం తగ్గిపోయింది అని చెప్పాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో, చాలా సంతోషం బాబూ, ఇప్పుడు మరో పని చెయ్యి. నీకు కోపం రాని ప్రతిరోజు ఆ గోడ నుండి ఒక మేకును పీకేస్తూ ఉండు అన్నాడు. కొన్ని నెలల తర్వాత గోడమీద ఉన్న మేకులన్నీ అయిపోయాయి. వాసు తండ్రిని గోడ దగ్గరకు తీసుకెళ్లి చూపించాడు. అప్పుడు తండ్రి వాసు చెయ్యి పట్టుకుని గోడ దగ్గరకు తీసుకెళ్లి ఇలా అన్నాడు, చూడు వాసు, నువ్వు చాలా మంచి పని చేశావు. కాని ఒక్కసారి ఆ గోడవైపు చూడు. మేకులు తీసేసినా ఆ గోడ నిండా రంధ్రాలు మిగిలిపోయాయి. ఆ గోడ మునుపటిలా నునుపుగా లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. నువ్వు కోపంలో ఎవరినైనా మాటలతో గాయపరిచినప్పుడు వారి మనసులో కూడా ఇలాంటి గాయాలే ఏర్పడతాయి. నువ్వు ఆ తర్వాత ఎన్నిసార్లు సారీ చెప్పినా ఆ గాయం తాలూకు మచ్చ అలాగే ఉండిపోతుంది. తండ్రి మాటలకు వాసు కళ్ళు తెరుచుకున్నాయి. తను అన్న మాటలు ఎదుటివారిని ఎంతలా బాధపెడతాయో అతనికి అర్థమైంది. ఆ రోజు నుండి వాసు తన కోపాన్ని పూర్తిగా వదిలేసి అందరితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు. నీతి: కోపంలో అన్న ఒక్క మాట ఎదుటివారి మనసుపై చెరిగిపోని గాయాన్ని చేస్తుంది. కత్తితో చేసిన గాయం మానిపోవచ్చు, కాని మాటతో చేసిన గాయం ఎప్పటికీ మచ్చలా మిగిలిపోతుంది. అందుకే మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి.